नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः శంకరపార్వతీభ్యాం. హలో అండి, అందరికీ నమస్కారం. మనం మాఘమాసం యొక్క ప్రాధాన్యతలో భాగంగా ఈ మాఘమాసంలో వచ్చేటువంటి విశిష్టమైన పర్వదినాలని గురించి, పండుగల గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా. అసలు ఈ మాఘమాసంలో ఉండేటువంటి అతి ప్రసిద్ధమైన, ప్రఖ్యాతిగాంచినటువంటి, అందరికీ తెలిసినటువంటి పండుగ ఏంది అంటే శివరాత్రి. మహాశివరాత్రి అంటారు దీన్ని. అయితే ఈ మహాశివరాత్రి పండుగ ఎప్పుడు వస్తుంది, దాని ప్రత్యేకత ఏంది, ఆ రోజున ఈ మహాశివరాత్రి పండుగ అనగానే ఎవరికి సంబంధించింది? శివుడికి సంబంధించింది. ఇది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వివరాలని మనం తెలుసుకుందాం అన్నమాట. మనకి ముఖ్యమైనటువంటి పండుగల్లో ఈ మహాశివరాత్రి పండుగ కూడా ఒకటి అన్నమాట. అయితే ఈ మహాశివరాత్రి పండుగని ఎప్పుడు జరుపుకుంటాము అంటే ప్రతి సంవత్సరం కూడా మాఘ బహుళ చతుర్దశి అంటే అమావాస్యకు ముందు రోజు అనమాట. మాఘ బహుళ చతుర్దశి. అయితే ఈ చతుర్దశి ఎప్పుడు ఉండాలి అంటే అర్ధరాత్రి 12 గంటల దాకా ఉండాలి. 12, 1 గంట టైం వరకు కూడా చతుర్దశి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజునే మహాశివరాత్రి పండుగగా మనం జరుపుకుంటాం. దీనికి సూర్యోదయం తిథి ప్రధానం కాదండి. అర్ధరాత్రి పూట ఉండాలి. 12 కనీసం 1 గంట వరకు ఉండాలన్నమాట చతుర్దశి తిథి. ఆ ఉండే రోజునే మనం శివరాత్రి పండుగగా జరుపుకుంటాం. శివము అంటే ఏందండి? శుభప్రదము, మంగళకరము, శ్రేయస్సునిచ్చేటటువంటిది, మనకు అభ్యుదయాన్ని ఇచ్చేటటువంటిది, మనకు శుభాల్ని కలుగజేసేటటువంటిది. కాబట్టి ఈ శివరాత్రి అంటే మంగళకరమైనటువంటి రాత్రి, మనకి శుభాలను కలిగించేటువంటి రాత్రి. అలాంటి మనకి శుభాలను కలిగించేటువంటి ఈ శివరాత్రి రోజున మనం ఏం చేయాలి అనేటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది శివరాత్రి యొక్క అర్థము. శివం అంటే ఏంటంటే మంగళకరము, శుభప్రదము. శివరాత్రి అంటే మంగళకరమైనటువంటి రాత్రి, మనందరికీ కూడా శుభాలని, శ్రేయస్సుని కలిగించేటువంటి రాత్రి అనమాట. కాబట్టి ఈ రోజున మనం ఏం చేయాలి, ఈ రోజున ఎలా సద్వినియోగం చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి వివరాలని మనం చెప్పుకుందాం అనమాట. ప్రతి నెలా కూడా మనకి శివరాత్రి వస్తుందండి. ప్రతి నెలా కూడా కృష్ణపక్షంలో అమావాస్య ముందు రోజున ఏమంటారు అంటే శివరాత్రి అంటారు. కాకపోతే ఇది ప్రతి నెలా వస్తుంది కాబట్టి దీనిని మాస శివరాత్రిగా మనం చెప్పుకుంటాం. ఈ రోజున కూడా శివుణ్ణి పూజిస్తాం. కానీ ఈ మాఘ బహుళ చతుర్దశి రోజున విశేషంగా పరమశివుడు ఆవిర్భవించిన రోజు, లింగాకారంగా ఆవిర్భవించిన రోజు, పార్వతీ పరమేశ్వరులకి కళ్యాణం జరిగిన రోజు, ఇలా దీనికి రకరకాల చాలా విశిష్టతలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మనం మహాశివరాత్రిగా చాలా పెద్ద ఎత్తున దీన్ని జరుపుకోవడం జరుగుతుందన్నమాట. ఇది చాలా పరమ పవిత్రమైంది, విశిష్టమైంది అనమాట. అయితే ఈ శివరాత్రి రోజున ఏం చేస్తారు అంటే ఇది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి రాత్రంతా కూడా జాగారం చేసి, అంటే శివనామస్మరణతో ఆ రాత్రినంతా కూడా మేల్కొని శివనామస్మరణ చేస్తూ గనక మనం జాగారం చేసినట్లయితే మన యొక్క పాపాలన్నీ కూడా నశించిపోయి పుణ్యం కలుగుతుంది అని చెప్పి భక్తుల యొక్క నమ్మకం అనమాట. కాబట్టి ఈ శివరాత్రి రోజున మనం ఏం చేయాలి అంటే మొదట ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతోటి శివుడికి పూజ చేస్తారనమాట. ఈ రోజున ఈ శివరాత్రి రోజున ప్రతి శివాలయం కూడా ఎలా ఉంటుందంటే కిక్కిరిసిపోయి ఉంటుందండి జనాలతోటి, భక్తులతోటి. ఇక ఏ దేవాలయమైనా అట్లే ఉంటుంది. అందులో శివాలయాల సంగతి అసలు చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ఇసుక వేస్తే కనుక రాలినటువంటి భక్తుల రద్దీ కనిపిస్తుంది అనమాట. ఇంకా విశేషంగా పరమశివుడికి ప్రీతికరమైంది అభిషేకాలు అనమాట. ఎందుకు ఎక్కువగా శివుడికి అభిషేకం చేస్తారంటే దీనికి సంబంధించి ఒక పురాణ కథ ఉందండి. ఎందుకంటే దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని వధించినప్పుడు ఫస్ట్లో దాంట్లోంచి హాలాహలం ఉద్భవించింది అనమాట. అందరూ భయపడి పారిపోతూ ఉంటారు దీనికి. అప్పుడు పరమశివుడు దానిని మింగి తన యొక్క కంఠంలో దాచుకుంటాడు. ఎందుకంటే కుక్షిలో అన్ని భువనాలు ఉంటాయి కదా, మళ్ళీ వాళ్ళందరికీ కూడా ప్రమాదం సంభవిస్తుందని ఆయన కంఠంలోనే దాన్ని దాచుకుంటాడు. కాబట్టి ఆయన నీలకంఠుడిగా కూడా ప్రసిద్ధి పొందాడు. కాబట్టి దానివల్ల ఆయనకి తాపం ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకనే శివుడికి ఎక్కువగా, అందుకని శివుడిని
అభిషేక ప్రియుడు అంటారు. ఎక్కువగా నీళ్లతోటి ఆ తాపాన్ని చల్లార్చడం కోసం అభిషేకం అనేటువంటిది ఎక్కువగా శివుడికి చేస్తూ ఉంటారని చెప్పి కొన్ని పురాణాల్లో చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఈ భక్తుల పాలిట కల్పతరువైనటువంటి శివుడు బోళాశంకరుడు. మనం చాలా పురాణాల్లో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వీళ్ళందరికీ కూడా పాపం ఆయన అనేక భస్మాసురుడికి కూడా వరాలిచ్చి పాపం ఆయన ముప్పు కొని తెచ్చుకుంటాడనమాట. అలా శివుడు బోళాశంకరుడు. ఊరకనే పాపం భక్తుల కోరికల్ని తీరుస్తూ ఉంటాడనమాట. ఉడిపిస్తే పండగ అన్నట్టు ఉబ్బిపోతూ ఉంటాడనమాట. కాబట్టి శివుడు అనేటువంటి ఆయన భక్తుల పాలిట కల్పతరువు కాబట్టి ఈ రోజున ఆ పరమశివుడికి ప్రీతికరమైనటువంటి ఈ శివరాత్రి రోజున రోజంతా కూడా ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారనమాట శివుడికి. ఇంకా రాత్రి కూడా ఈరోజు ప్రత్యేకంగా ఎందుకంటే జాగారం చేయాలి కదా! ఈ రాత్రి కూడా దేవాలయాలన్నీ కూడా ఎక్కువగా తెరిచే ఉంటాయన్నమాట. పూజలు, భజనలతోటి శివనామం మారు మోగిపోతూ ఉంటుంది. ఇంకా ఈ విశేషమైనటువంటి పర్వదినం రోజున లింగాష్టకం, శివపంచాక్షరి ఇవన్నీ కూడా జపిస్తూ ఉంటారనమాట. ఇంకా దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతోటి రుద్రాభిషేకం చేస్తారనమాట. సాయంత్రం ప్రదోష వేళ మొదలుపెట్టి అర్ధరాత్రి వరకు చేస్తుంటారు. ఎందుకంటే శివుడు అర్ధరాత్రి ఉద్భవించాడు కాబట్టి అర్ధరాత్రి వరకు కూడా శివుడికి అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఇంకా కొన్ని గుళ్ళల్లో శివపార్వతుల కళ్యాణం కూడా చేస్తారు. కొందరేమంటే తెల్లవారు చేస్తారనమాట. ఇంకా రోజంతా కూడా ఆ పరమేశ్వరుని యొక్క ప్రార్థనతోటి ఆయన గురించినటువంటి చింతనతోటి గడిపి రాత్రి జాగారం చేస్తారనమాట. కాబట్టి శివరాత్రి పర్వదినానికి ముఖ్యం ఏంటంటే ఉపవాసము, జాగారం ఈ రెండు కూడా చాలా ముఖ్యం. ఉపవాసము అంటే భగవంతుడికి సమీపంలో నివసించడం. ఉపవాసము అంటే ఏం తినకుండా ఉండడం అనే కాదండి అర్థం. ఎక్కువగా భగవత్ చింతనతోటి భగవంతుడికి సంబంధించిన కథలతోటి వాటితోటి కాలాన్ని గడపడమే ఉపవాసం యొక్క సరైనటువంటి అర్థం అనమాట. ఇంకా ఈ రోజున కేవలం పరమశివుణ్ణి ఆరాధించడమే కాకుండా భక్తులైనటువంటి వాళ్ళు ఎవరు కూడా ఎలాంటి తప్పులు చేయకూడదు, అబద్ధాలు కూడా చెప్పకూడదు. ఇలాంటి నియమాల్ని ఖచ్చితంగా పాటించాలన్నమాట. కొందరు ఏడాది పొడుగునా కూడా ఏం పూజలు చేయరు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ మహాశివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్థించి శివ సన్నిధిని పొందినట్లు మనకి పురాణాల్లో అనేక కథలున్నాయి. ఇంకా సరే పుణ్యం చేసిన వాళ్ళంటే శివుడి సన్నిధిని పొందారంటే అర్థం ఉంది. అనేక మంది పాపాత్ములు ఎలాంటి పూజలు చేయనటువంటి వాళ్ళు కూడా ఈ శివరాత్రి రోజున వాళ్ళు చెయ్యాలని కాకుండా అనుకోకుండా చేసినా కూడా వాళ్ళకి ముక్తి లభిస్తుంది. దీనికి సంబంధించి ఒక కథ ఉంది. అదే గుణనిధి కథ అన్నమాట. ఇందుకు సాక్ష్యం. కాబట్టి శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక అనమాట. అందుకే ఆయన్ని భక్తవ శంకర్, శివ శివ శంకర పాట కూడా ఉంది కదా, భక్తవ శంకర అని. ఆయన భక్తవ శంకరుడని కూడా అంటారనమాట. ఈ గుణనిధి అనేటువంటి ఆయన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడనమాట. అయినప్పటికీ ఎలాంటి బ్రాహ్మణులు పాటించాల్సినటువంటి ఏ ఆచారాలని కూడా ఆయన పాటించడు. కాబట్టి దుర్గుణాలన్నింటినీ కూడా అలవాటు చేసుకుంటాడు అనమాట. ఈ విధంగా అన్ని రకాలుగా కూడా పతనమైపోతాడు. అతడు ఒకరోసారి అనుకోకుండా ఈ మహాశివరాత్రి నాడు ఆయన కావాలని కాకపోయినా సరే ఆ రోజు ఎక్కడ ఆయనకి ఏం అన్నం దొరకలేదు, ఆహారం ఏం లభించలేదు అనమాట. కాబట్టి చివరికి ఆకలికి మాడి తిరిగి 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 ఇక్కడ ఒక గుళ్ళ భజనలు చేస్తూ ఉంటారు. అక్కడ ఏమైనా ప్రసాదం దొరుకుతున్నటువంటి ఆశతోటి దేవాలయానికి వెళ్తాడనమాట. చీకట్లో ఆయనకి ఏం కనిపించక అవసరం కోసం ఒక దీపాన్ని వెలిగిస్తాడనమాట. ఈ భక్తులు జాగారం చేస్తూ ఉంటారు. అయినా కొంచెం తూగు అనేది ఉంటుంది కదండి, మంచి నిద్ర టైం కదా పాపం. జాగారం చేస్తూ ఈ తూగుతున్నటువంటి ఈ భక్తులు మధ్యలో లేస్తుంటారు కదా, వాళ్ళ యొక్క అలికిడికి భక్తులందరూ ఒకసారి అలికిడి అయిందనమాట. దాంతో వాళ్ళందరూ ఈయన్ని పట్టుకుంటారేమో అని చెప్పి కొంతమంది లేచి ఎవరు అనేసి ఈయన్ని పట్టుకోబోతారనమాట. దాంతో భయపడిపోయి పారిపోబోయి అనుకోకుండా ఆ దేవాలయంలోనే ఆ శివ సన్నిధిలోనే ప్రాణాల్ని విడుస్తాడనమాట. ఎప్పుడైతే ఆ శివ సన్నిధిలో శివరాత్రి రోజు ఆ రోజు ఉదయం నుంచి ఏమీ తినకుండా, ఆహారం దొరకలా అయినా కూడా ఏం తినకుండా ఉన్నాడు. అనుకోకుండా దీపాన్ని వెలిగించాడు, శివ సన్నిధిలో మరణించాడు. కాబట్టి ఆయన ముక్తిని పొందుతాడనమాట. కాబట్టి శివరాత్రి రోజున తెలిసి కానీ తెలియక కానీ శివ సన్నిధిలో దీపారాధన, శివుని గురించి ప్రార్థన చేస్తే గుణనిధి లాంటి భ్రష్టు పట్టిన వాళ్ళు కూడా ముక్తిని పొందారు. కాబట్టి శివరాత్రి మహత్యం అనేటువంటిది అంత గొప్పది. ఇంకా కూడా మనకి పురాణాల ప్రకారం భక్త మార్కండేయుని కథ కూడా మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది. ఆయనకు ఆయువు 16 సంవత్సరాలనే ఇస్తాడనమాట. కానీ ఆయన తల్లిదండ్రులతోటి చెప్తాడనమాట. ఒకసారి తల్లిదండ్రులు ఆయనకి
పుట్టినరోజు మహోత్సవం చేస్తారు. 16 ఏళ్ళు ఆయుష్ ఇస్తారనమాట. 15వ సంవత్సరంలో అందరూ మునులకి పిలిచి ఆయనకి జన్మదిన వేడుకలు జరుపుతారు. అప్పుడు మునులందరూ కూడా తెలియకుండా దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తారనమాట. అప్పుడు వశిష్ఠుడు వాళ్ళందరిని పిలిచి ఏంది అలా ఆశీర్వదించారు? ఈ మార్కండేయుని యొక్క ఆయుష్ 16 సంవత్సరాలే కదా అని చెప్తుంటాడు. అప్పుడు బ్రహ్మ దగ్గరికెళ్తే బ్రహ్మ ఏం చింతించవద్దు, నువ్వు శివుణ్ణి గూర్చి పూజించుకో అని చెప్తాడు. అప్పుడు ఈయన తల్లిదండ్రుల యొక్క అనుమతి తీసుకొని కాశీ క్షేత్రానికి వెళ్ళాలనుకుంటాడు. అప్పుడు వీళ్ళు మృకండు ఆయన భార్య కుమారుని విడిచి ఉండలేక అందరూ కూడా కాశీకి ప్రయాణమై వెళ్తాడు. అక్కడే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని అనుక్షణం ఈ మార్కండేయుడు ఆ శివుడి సన్నిధిలోనే కాలం గడుపుతూ ఉంటాడు అనమాట. ఈయనకు 16 ఏళ్ళు వస్తాయి, మరణ సమయం ఆసన్నమైపోతుంది. యమభటులు వస్తారు. వచ్చేటట్టు వాడు యమపాసం వేయబోతుంటే ఆయన చుట్టూ కూడా విపరీతమైనటువంటి తేజస్సు ఉంటుందన్నమాట. దాన్ని చూసి భయపడిపోయి వాళ్ళు యమధర్మరాజుకు చెప్తారు. అప్పుడు యమధర్మరాజే స్వయంగా వచ్చి ఆ మార్కండేయుడి మీద ఆ యమపాసం వేస్తాడనమాట. వేయబోతే ఆయన భయపడిపోయి ఆ శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుంటాడనమాట. అప్పుడు తన భక్తుడిని రక్షించడానికి శివుడు ఆ లింగంలోంచి బయటకు వచ్చి యమధర్మరాజుని తన త్రిశూలంతో పొడి చంపేస్తాడనమాట. అప్పుడు అష్టదిక్పాలకులు మిగతా ఋషులు దేవతలు అందరూ వచ్చి, అయ్యా నువ్వు మార్కండేయుడిని బతికించావు, మాకందరికి కూడా చాలా ఆనందమే. కానీ నువ్వు ఇచ్చిన ఆయుష్ మార్కండేయుడికి 16 సంవత్సరాలే కదా. యముడు ఆయన యొక్క కర్తవ్యాన్ని ఆయన నిర్వర్తించాడు. యమధర్మరాజు లేకపోతే లోకంలో పాపులు ఇలాంటి వాళ్ళని కష్టమైపోతుంది. కాబట్టి ఆయన మళ్ళా బతికించమంటే అప్పుడు మళ్ళా శివుడు యమధర్మరాజుని మళ్ళా బతికించి నా భక్తుల జోలికి మాత్రం రావద్దు ఎప్పుడైనా సరే నువ్వు అని చెప్పి చెప్తాడనమాట. కాబట్టి ఆ శివుని గురించిన పూజ, తపస్సు, శివభక్తి అంతటి మహత్యం కలిగిందనమాట. కాబట్టి చూడండి, శివుణ్ణి పూజించే కదా మార్కండేయుడు తన ఆయుష్ని పెంచుకోగలిగి దీర్ఘాయుష్మంతుడు కాగలిగాడు. కాబట్టి ఇంకా ఆయన శివుడు లింగాకారంగా ఎలా ఉద్భవించాడు, ఇంకా ఈ శివరాత్రికి సంబంధించి అనేక శైవ క్షేత్రాలు మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రసిద్ధమైన జ్యోతిర్లింగం శ్రీశైలంలో ఉంది. ఆ శ్రీశైలంలో విశేషంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నమాట. బ్రహ్మ అన్ని వాహన సేవలతోటి మకర సంక్రాంతికి జరుగుతాయి. విశేషంగా శివరాత్రికి జరిగే ఉత్సవాలు బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా పంచభూత లింగాల్లో ఒకటైనటువంటి శ్రీకాళహస్తిలో కూడా విశేషంగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయన్నమాట. అదేవిధంగా అనేక శైవ క్షేత్రాలు దేశవ్యాప్తంగా మనకి 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, పంచభూత లింగాలు ఉన్నాయి. వీటన్నిటిలో ఇంకా అనేక శివాలయాలు ఉన్నాయి, కొన్ని ఇంకా స్వయంభూ లింగాలు ఉన్నాయి. అన్ని చోట్ల ప్రతి ఒక్క శివాలయంలో కూడా ఈ శివరాత్రి నాడు విశేషమైనటువంటి అభిషేకాలు, పూజలు, అర్చనలు. శివుడికి బిల్వదళాలంటే చాలా ఇష్టం. బిల్వదళాలతోటి అర్చన, ఆవు పాలు, ఆవు పెరుగు, పంచామృతాలతోటి ఈ విధంగా విశేషమైనటువంటి పరిమళ సుగంధభరితమైన ద్రవ్యాలతో మహాశివుణ్ణి అర్చించడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా శివుణ్ణి విశేషంగా ఆరాధించాలన్నమాట. ఇంకా ఈ శ్రీశైలంలో జరిగేటువంటి ఉత్సవాల యొక్క విశేషాలని గురించి, కాళహస్తి బ్రహ్మోత్సవాల గురించి, ఇంకా అదేవిధంగా మన రాష్ట్రంలో ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండ ఉంది. అసలు అక్కడ ప్రభలు గట్టి తిరునాళ్ళు చేస్తారండి. కోటప్పకొండ చాలా ప్రసిద్ధం. శివరాత్రి ఒక్కరోజే చేస్తారు, కానీ అంత బ్రహ్మాండంగా చేస్తారు ప్రభలతోటి అనమాట. దానికి సంబంధించినటువంటి ఆ కోటప్పకొండకి ఆ ఒక్కరోజే అంత వచ్చే ఆదాయం చూసి తిరుమల వెంకటేశ్వర స్వామి తలకి కట్టుకుంటాడని చెప్పి చెప్తూ ఉంటారనమాట. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు కానండి, అంత ఆదాయం అంత జనం వస్తారనమాట విపరీతంగా. చుట్టుపక్కల నరసరావుపేట దగ్గర ఉందండి. నరసరావుపేటకి ఒక 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్ల దూరంలో కోటప్పకొండ ఉంది. చాలా ప్రసిద్ధమైనటువంటి శైవ క్షేత్రం అనమాట. కాబట్టి ఇలాంటి వాటికి సంబంధించినటువంటి విశేషాలని మనం మరొక వీడియోలో చెప్పుకుందాము. మరి ఈనాటి వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి.